ఫాలోవర్స్ అంటే మీరు ఆ సార్ ఎలా చెప్తారు, మా అప్లైన్ ఎలా చెప్తారు, నేను రైట్ నువ్వు చదువుతారా. ఫాలోవర్ అంటే ఎవరు? చంచా. ఏ సైన్ ఆఫ్ గుడ్, మహాత్మా గాంధీజీ చెప్తున్నారు, ఏ సైన్ ఆఫ్ ఏ గుడ్ లీడర్ ఈజ్ నాట్ హౌ మెనీ ఫాలోవర్స్ యూ క్రియేట్ బట్ హౌ మెనీ లీడర్స్ యూ క్రియేట్. అర్థమైందా? హౌ మెనీ లీడర్స్ యూ క్రియేట్. మీరు మీ అలాగా ఎంత మందిని క్రియేట్ చేస్తారో దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీ వెనకల ఫాలో చేసే వాళ్ళని క్రియేట్ చేసే వాళ్ళు లీడర్ కాదు, మీ అలాగా లీడర్స్ ని క్రియేట్ చేసే వాళ్ళు నిజమైన లీడర్స్. అర్థమవుతుందా? యు క్రియేట్ లీడర్స్ నాట్ ఫాలోవర్స్. సింప్లిసిటీ అండ్ యాటిట్యూడ్. ఫిఫ్త్ పాయింట్. చాలా మందికి నేను చూస్తాను సార్, మీరు చాలా మంచి వాళ్ళు, నేను కర్ణాటక గురించి చెప్తాను, మీరు చాలా యు ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్. బాబా మీకిలా గుడ్ పీపుల్ ఇండియాలో ఎక్కడ లేదు, అంత గుడ్ పీపుల్ మీరు. సింప్లిసిటీ అండ్ యాటిట్యూడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లోహా ठंडा रहकर ही मजबूत होता है. అంటే ఈ లోహ కాదు, ఐరన్. ఐరన్ ఉంది కదా, ఐరన్ హీట్ ఉంటే వీక్ అయిపోతుంది, వీక్. కూల్ ఉంటే స్ట్రాంగ్ ఉంటుంది. మనము ఎంత పెద్ద లెవెల్కి పోతామో అంత కూల్ ఉండాలి. బట్ మనం ఏం చేస్తాం తెలుసా? 50,000 వచ్చేసిందా, అయ్యా లాడు లవక దాస్, ఎవరైనా డౌన్ లైన్ ఫోన్ చేస్తే గుడ్ మార్నింగ్ సార్ చెప్పు, ఎమ్మెల్యే మీరు, వాళ్ళు కూడా ఇలా చేయరు. నేను చూసాను సార్ చాలా మందికి, ఒక లీడరు నేను సిల్వర్ ఉండే టైం అయినా క్రౌన్ అయ్యాడు. XYZ లీడర్, నేను చెప్పును, స్టేట్ చెప్పును, పేరు చెప్పును, ఎందుకంటే ఇంత పెద్ద కెమెరా పెట్టారు మీరు ఇక్కడ. నేను సిల్వర్ ఉండే టైం అయినా క్రౌన్, ఇక్కడ కాదు ఒక ప్లేస్ లో. ఆయన స్టేజ్ లో నిలబడితే మనం అక్కడ ఇట్లా కూర్చోవాలి మనం. సార్ చెప్పండి సార్, సార్ 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 ప్లీజ్ అని ఆయన దగ్గర నేర్చుకున్నాం మనం. నేను ఈరోజు డియూసిడి, ఆయన ఇప్పుడు డియూసిడి, ఆయన ఇప్పుడు యూసిడి, నేను డియూసిడి చెప్పాను. ప్రాబ్లం ఏంటి? నాకు హర్ట్ అవుతుంది ఇలా అయిపోతే. ఆయన మన అప్లైన్ లిస్ట్లో కూడా లేదు, మన క్రాస్ లైన్ లిస్ట్లో ఉండాలి. ఆయన ఏం చేశాడు తెలుసా? తప్పు ఏం చేశాడు తెలుసా? క్రౌన్ అయినారు కదా, క్రౌన్ అయినాక ఆయన కింద ఉండే ఒక డౌన్ లైన్ ఫోన్ చేశాడు, హలో అని చెప్పాడు. యాటిట్యూడ్ వచ్చేసింది, యాటిట్యూడ్. ఆ లోహ గరం అయిపోయింది, ఐరన్. హలో సార్, నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ మిస్టర్ సార్ అని చెప్పాడు డౌన్ లైన్. గుడ్ మార్నింగ్, ఏంటి చెప్పండి, ఎవరు సార్? నా పేరు శ్రీనివాసన్ సార్, ఒక డౌట్ ఉంది సార్, ఇక్కడ షుగర్ పేషెంట్ ఉంది సార్, వాళ్ళ ఏజ్ ఇంత ఉంది, వెయిట్ ఇంత ఉంది, వాళ్ళు ఏమి ఇవ్వాలి సార్? నీ లెవెల్ ఏంటి సార్? నేను 8% సార్. పెట్టు నా ఫోన్ సార్. ఎందుకు సార్? ఎవరు నీకు ఇచ్చింది నా ఫోన్ నంబరు? సార్ మా అప్లై. ఆయన చెప్పలేదా నీకు నాకు ఈ ఫోన్ చేయాలంటే మినిమం సిల్వర్ డైరెక్ట్ కావాలి. నాకు ఫోన్ చేయాలంటే మినిమం సిల్వర్ డైరెక్ట్ అయ్యాలంట సార్ ఆయన చెప్పింది. ఆయన మోదీజీ ఫ్రెండ్, ఆయనకి మీట్ చేసేకి వీడు ఎంపీ అవ్వాలి. ఆయన ఓకే సార్, సారీ సార్, ఫోన్ సార్ నెక్స్ట్ టైం చేయండి సార్, ఇప్పుడు పేషెంట్ ఇక్కడికి వచ్చాడు సార్, చెప్పండి సార్ అంటే ఎవరు నమ్మరించాడు కదా వాళ్ళు కడు అని పెట్టేశారు. టోటల్ బిజినెస్ నాశనం అయిపోయింది. ఖతం, కిరా దుకాణం బంద్. అందుకు చెప్తున్నాను, మీరు ఎంత పైన పోతారో అంత కూల్గా ఉండాలి. సింప్లిసిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఎంత సింపుల్గా ఉంటారో. మా అమ్మ నాకు ఎప్పుడు అదే చెప్తుంది, కొంచెం చూడప్ప, నాకు 1,08,000 ఇన్కమ్ వచ్చింది. అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను బళ్ళారి బిఎల్సిటీలో. ఇన్కమ్ చూసి ఇలా అవుతున్నాను సార్. ఇలా ఫస్ట్ టైం 1 lakh చూశాను కదా లైఫ్లో. 22, 23, 22 నాకు ఏదప్పుడు ఇలా ఫుల్ షివర్ అవుతున్నాను 1 lakh స్టేట్మెంట్ చూసి. మా అమ్మ ఫోన్ చేశాను ఫస్ట్,
అమ్మా అంటే ఏమప్పా అని అమ్మా 1,08,000 వచ్చిందమ్మా అంటే మా అమ్మ ఫోన్లో ఏం చెప్తుంది తెలుసా? ఫస్ట్ కంగ్రాట్స్ లేదు, ముబారక్ లేదు. మమ్మ చూడప్పా ఇప్పుడు 1 lakh వచ్చింది, ఎలా ఉన్నావో రేపు 10 lakh వస్తుందప్పా, నేను ఆశీర్వాదం ఇస్తాను, చేంజ్ అవ్వదప్పా. ఎప్పుడు నాకు ఇన్కమ్ వస్తుంది అప్పుడు మా అమ్మకి ఫోన్ చేస్తాను, ఇంట్లో ఉంటే ఏదో చెప్తాను, మా అమ్మ ఖుషి అవ్వదు. ఇదే చెప్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నామో 10 lakh వస్తే కూడా ఇలాగే ఉండప్పా అని చెప్తుంది. మనం ఎలా నార్మల్గా ఉంటామో అలా పైన పోతాం సార్. చాలా ఇంపార్టెంట్ సింప్లిసిటీ. అర్థమైందా? మన ఒక్కరికే కాదు వచ్చింది. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ బెంగళూరు. నేను 10 years బిఫోర్ ఒక పర్సన్కి మీట్ అయ్యాను బెంగళూరులో. నేను బస్సులో పోయాను, ఆయన ఆడియోలో వచ్చాడు, కూర్చాము, కాఫీ తాగాము. ఎక్కడ? కెఫే కాఫీ డోలో 350 రూపీస్ కాఫీ. అక్కడ మన దగ్గర 350 ఉంటే మనం వాపస్ బడలిపోతాం బస్సులో. అప్పుడు ఆయన కాఫీ తాగించాడు నాకు. నేను అదన్నీ చూసి ఇట్లా చూస్తున్నాను కెఫే కాఫీ దగ్గర. లైఫ్ లో ఫస్ట్ టైం పోయాను, ఆడి చూసి వావ్ అనుకున్నాను. ఆఫ్టర్ ఎగ్జాక్ట్ 3 years నేను 100 WRVలో పోయాను. మళ్ళీ మీకు అయ్యాను ఫాలో అప్ చేసేది, మళ్ళీ కనెక్ట్లో ఉన్నాను. సార్ రండి సార్, ఇప్పుడు చూడండి మనం ఎలా డెవలప్ అయిపోయాను చూడండి సార్, మీట్ అవుతాం రండి సార్ అని. నేను పోతే నేను 100 WRVలో పోయాను, ఆయన BMTC బస్సులో వచ్చాడు. BMTC అంటే బెంగళూరు సిటీ బస్సులో వచ్చాడు. నేను సార్ ఎక్కడ సార్ కెఫే కాఫీ పోయాను, ఏదైనా ఒక మంచి కెఫే పోదాం సార్ అంటే, ఇక్కడ రోడ్ సైడ్ ఉంది కదండి, ఇక్కడ తాగాం రండి కాఫీ ఉంటాడు. సార్ మీ దాడి ఎక్కడ పోయింది సార్ అంటే, అది కొంచెం సస్పెన్షన్ ప్రాబ్లం అయింది అందుకు అమ్మేశారని చెప్పాడు. ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ హ్యాస్ ఆడి, ఎవరి దగ్గర 3 years బిఫోర్ ఆడి చూసామో వాళ్ళకి రోడ్లో కూడా చూసాము, జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ రాంగ్ యాటిట్యూడ్. ఇప్పుడు మనం ఏమో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నామని మన యాటిట్యూడ్ ఎప్పుడు చేంజ్ చేసుకోకూడదు. బీ ఏ లీడర్, డోంట్ బీ అ బాస్. అర్థమైందా? యువర్ యాటిట్యూడ్ డిఫైన్స్ యువర్ సక్సెస్. అర్థమైందా? యు లెట్ యువర్ సక్సెస్ మేక్స్ ద నాయిస్. ఒక 2 రూపీ కాయిన్ ని కింద వేస్తే సౌండ్ చేస్తుందా లేదా? అదే 2000 రూపీస్ నోట్ వేస్తే అర్థమేమవుతుంది? చిల్లర్ నాయిస్ చేస్తుంది. నోట్ ఎప్పుడు ఇప్పుడు చిల్లర అవ్వాలా నోట్ అవ్వాలా మీ చేతిలో ఉంది. అర్థమైందా? సో ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ పట్టుకోండి. 6th పాయింట్, డెవలప్ యువర్ వాల్యూ. గోల్డెన్ స్టేట్మెంట్ నేనే క్రియేట్ చేసిన ఈ స్టేట్మెంట్ ఏం తెలుసా? సారీ, आपका कन्नड़ा వచ్చేస్తుంది మేడం. आपका सम्मान नहीं बढ़ाता, आपका कमाया हुआ सम्मान आपके सामान का सम्मान बढ़ाता है. అర్థమవులే నాకు తెలుసు ఏం సామాను వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. आपका सामान, మీరు వేసుకునే షూస్, మీరు వేసుకునే బెల్ట్, మీరు వేసుకునే బట్టలు, మీరు వేసుకునే వాచ్, మీ దగ్గర ఉండే కార్, మీ దగ్గర ఉండే ఇల్లు, మీ దగ్గర ఉండే గోల్డ్, మీ దగ్గర ఉండే అసెట్స్, ఇవన్నీ మీ సామాన్. ఎస్ ఆర్ నో? ఈ సామాన్ ఆప్కా సామాన్, ఆప్కా సమ్మాన్. సమ్మాన్ అంటే తెలుసా? వాల్యూ, రెస్పెక్ట్, డిగ్నిటీ. మీ దగ్గర ఉండే సామాన్ మీకు రెస్పెక్ట్, మీకు వాల్యూ ఇప్పిదు, नहीं बढ़ाता. आपका कमाया हुआ सम्मान, మీరేమి రెస్పెక్ట్ అర్న్ చేశారు కదా, మీరేమి డిగ్నిటీ అర్న్ చేశారు కదా, మీరేమి వాల్యూ అర్న్ చేశారు కదా, ఆ వాల్యూ సార్ పోయే వాళ్ళకి పోయేది పంపింది. అర్థమవుతుందా? आपका कमाया हुआ सम्मान, మీరేం డిగ్నిటీ, రెస్పెక్ట్, వాల్యూ అర్న్ చేశారు కదా, లెవెల్, అచీవ్మెంట్, వాల్యూ అర్న్ చేశారు కదా, ఆ सम्मान आपके सामान का सम्मान बढ़ाता है. అంటే మీ దగ్గర ఏమి సామాన్ ఉంటే కూడా మీకు వాల్యూ రాదు. మీరు ఏం వాల్యూ అర్న్ చేశారు అది మీ సామాన్కి కూడా వాల్యూ ఇస్తుంది.
డెవలప్ యువర్ వాల్యూ. ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వాటర్ బాటిల్ ఎన్ని లీటర్ది? ఈ వాటర్ బాటిల్ ది వాల్యూ ఎంత? 10 rupees. ఎంత? 10 rupees. 10 రూపీస్. ఈ వాటర్ బాటిల్ సైజ్ ఎంత? హాఫ్ లీటర్. ఈ వాటర్ బాటిల్ ది వాల్యూ కూడా హాఫ్ లీటర్. కరెక్టా? ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ లో వాల్యూ పెరగాలంటే, ఈ వాటర్ బాటిల్ కి 1 లీటర్ చేయాలంటే ఏం చేయాలి? ఈ వాటర్ బాటిల్ లో 1 లీటర్ వాటర్ వేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాల్యూని రైస్ చేయాలి. ఎస్ ఆర్ నో? సైజ్ ని పెరగాలి. ఎస్ ఆర్ నో? అలాగే మన వాల్యూ 20,000 ఉంటే 20 lakh రూపీస్ అప్పుడు రాదు. ఫస్ట్ 20 lakh రూపీస్ వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. 20 lakh రూపీస్ ది యాటిట్యూడ్ తీసుకొని రావాలి. మాటలు 20 lakh రూపీస్ ది ఉండాలి. బిహేవియర్ 20 lakh రూపీస్ ది ఉండాలి. క్యారెక్టర్, బిహేవియర్, ఎవ్రీథింగ్ 20 lakh రూపీస్ ది ఉంటే 20 lakh రూపీస్ వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సిద్ధార్థ్ సింగ్ సార్ తెలుసా? Yes. తెలుసా? Yes. సిద్ధార్థ్ సింగ్ సార్ 1 crore రూపీస్ అర్న్ చేస్తారు మంత్లీ వెస్టీజ్. కరెక్టా? Yes. ఆయనకి ఒక 200 రూపీస్ వాచ్ చేద్దాం. ఎంత? 200. మజా రావట్లేదు. 200 రూపీస్ వాచ్ చేసి రైల్వే స్టేషన్ లో కూర్చోపెడితే, మీరు రైల్వే స్టేషన్ లో పోతే సర్ కి చూసి, సర్ వాచ్ చూసి ఏం చెప్తారు? 1 crore రన్ చేస్తారప్ప, క్వాలిటీ పర్సన్, వాల్యూ ఉంది. ఆ వాచ్ మేబీ 2 lakh రూపీస్ ఉంటుంది. Yes. ఆప్కా సమ్మాన్, మీరు అర్న్ చేసిన వాల్యూ మీ సామాన్ కి కూడా వాల్యూ ఇస్తుంది. 200 రూపీస్ వాచ్. అదే అదే బయట ఉండే ఒక ఫకీర్, ఒక భికారికి తీసుకొని వచ్చి 2 lakh రూపీస్ రాడో వేద్దాం. Yes. 2 lakh రూపీస్ ది రాడో వాచ్ వేపించి ఒక 5 స్టార్ హోటల్ లో కూర్చోబెడితే కూడా మీ దగ్గర పోయి ఏం చెప్తారు? 200 రూపాయలు వాచ్ ఉంటుందా? Yes or no? Yes. आपका सामान, आपका सम्मान नहीं बढ़ाता. आपका कमाया हुआ सम्मान आपके सामान का भी सम्मान बढ़ाता है. అర్థమేమవుతుంది? హోమ్ మీటింగ్ 1-to-1 CNT బూట్ క్యాంప్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. 10 lakh రూపీస్ అర్న్ చేయాలంటే మీ వాల్యూ 10 lakh రూపీస్ ది చేసుకుంటే మాత్రం 10 lakh రూపీస్ వస్తుంది. అర్థమైందా? నెగిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గర ఉంటే నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గర ఉంటే Positive. కమిట్మెంట్. ఆల్వేస్ కమిట్ టు ట్రైనింగ్స్. ఎక్కువ కమిట్మెంట్స్ ఇవ్వండి ట్రైనింగ్స్ కి. కీప్ ట్రైనింగ్స్ అండ్ వర్క్షాప్స్ టు యువర్ టీమ్ రెగ్యులర్లీ. మీటింగ్ కి ఇప్పుడు ఒక మీటింగ్ చేసేది అయినాక 6 months వదిలేసేది. నో, రెగ్యులర్ మీటింగ్స్ మీరు చేయాలి. మొబైల్ ఏం కావాలి ఛార్జ్ చేసేది? Correct. ఏం కావాలి? Power. మొబైల్ కి ఎలక్ట్రిసిటీ కావాలి, ఇంజిన్ కి ఫ్యూయల్ కావాలి. Yes. అలాగే ఒక మనిషికి మోటివేషన్ కావాలి, అది మీటింగ్స్ లో దొరుకుతుంది. అర్థమైందా? లైఫ్ పాయింట్, లవ్ టు లర్న్. ఎక్కువ లర్నింగ్ చేసే పైన ఫోకస్ చేయండి. బుక్స్ చదవండి. ఇన్వెస్ట్ మనీ అపాన్ లర్నింగ్. ఇప్పుడు మీరేం 600 ఫీజు? Yes. Yes sir. 600 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు కదా 2 days కోసం. ఇలా ఇన్వెస్ట్ చేసి లర్న్ చేయండి. స్పెండ్ టైం విత్ అప్లైన్స్ ఆర్ సీనియర్స్. అప్లైన్ దగ్గరకు వచ్చి టీ తాగండి, వాళ్ళ ఇంటికి మీరు పోండి, వాళ్ళకి మీ ఇంటికి తీసుకొని రండి. రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. మంచి టైం స్పెండ్ చేయండి. లిజన్ టు ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ఆడియోస్. యూట్యూబ్లో ఎంతో వీడియోస్ ఉన్నాయి పని చేసేది. అది కొంచెం మాది కూడా వస్తుంది సార్, చూడండి, కొంచెం డబ్బు వస్తాయంట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. చెప్పారు కదా, అవన్నీ చేయండి, మనకి డబ్బు వస్తుంది. ఏమన్నా నువ్వు చేయనా? అబ్దుల్ షబ్బీర్ అఫీషియల్ అని నాది ఛానల్ ఉంది, పోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు డబ్బు ఇప్పియండి. వర్క్ అపాన్ కన్సిస్టెన్సీ అండ్ బిల్డ్ ఏ టీమ్. స్టోరీ ఆఫ్ ఎ డాగ్ ఇది వద్దు. 10 సీక్రెట్ పాయింట్స్ చెప్తాను సక్సెస్ అయ్యేకి, వింటారా? ఠకాఠక్ రాహుల్ గాంధీ గారు చెప్తారు, వింటారా? పక్కా? ఫస్ట్ పాయింట్ టీమ్ బిల్డింగ్, సెకండ్ పాయింట్ టీమ్ బిల్డింగ్, థర్డ్ పాయింట్ టీమ్ బిల్డింగ్, ఫోర్త్ టీమ్ బిల్డింగ్, ఫిఫ్త్ టీమ్ బిల్డింగ్, సిక్స్త్ టీమ్ బిల్డింగ్, సెవెంత్ టీమ్ బిల్డింగ్, ఎయిత్ టీమ్ బిల్డింగ్, నైన్త్ టీమ్ బిల్డింగ్, 10th టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ పాయింట్ ఫర్ సక్సెస్. మీరు ఎన్ని
షబీర్ సార్ ఏదైనా సైడ్ బిజినెస్ చేసుకోవాలి కదా సార్, మీరు కూడా డబ్బు వస్తాయి అని. సైడ్ బిజినెస్ లో 5 lakh 10 lakh ఇన్వెస్ట్ చేసి బెటర్ సైడ్ లో ఒక టీం వేసుకుంటే సైడ్ బిజినెస్. ఎన్ని బిజినెస్ కావాలి అన్ని సైడ్ లైన్ చేసుకోండి. Yes. ఆ సైడ్ బిజినెస్ లో పోయి కూర్చొచ్చిన బెటరు ఆ డౌన్ లైన్ చేసుకుని వాళ్ళ దగ్గర పని చేయండి. సైడ్ బిజినెస్ ఓపెన్ చేస్తే మీది ఏమైనా ప్రోడక్ట్ ఉందా, లైసెన్సింగ్ చేయాలి, అదేమేమో చేయాలి, బ్రాండింగ్ చేయాలి, ప్యాకేజింగ్ చేయాలి, ఏమేమో చేయాలి. ఎసరు అన్ని రెడీమేడ్ ఉంది ఇక్కడ. పాలీసర్ అన్ని చూసుకుంటారు, మీరు ఊరికి బిజినెస్ చూసుకోండి సైడ్ లో. అర్థమైందా? సో టీమ్ ని బిల్డ్ చేయండి అంతే. లాస్ట్ పాయింట్ టీమ్ వర్క్. ఒక స్టోరీ చెప్తాను, వింటారా? Yes. Yes, yes. స్టోరీ ఆఫ్ ఫింగర్స్, లాస్ట్ పాయింట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి అందరికి. Yes. చూపండి దేవుడు ఎవరెవరికి ఇచ్చాడో చూద్దాం. రైట్, ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి కదా. థ్యాంక్ యూ. ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి కదండి, మీరు రెస్పాన్స్ ఇస్తే మజా వస్తుంది. Yes. నాకు తెలుసు మీకు ఇప్పుడు టీ తాగాలి, సారీ అది కాదు, టీ తాగాలి. టీ శ్రీనివాస్ గారు చెప్పారు ఉందంట బయట, Hey. ఇస్తారు. ఈ సాహు సరైన టీం ఉంది కదా, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్. Hey. టీ కూడా ఇస్తారు. నైట్ భోజనం అంటే ఇవ్వరు. లేదు కదా, ఈరోజు ఉంది, ఈరోజు ఉంది భోజనం ఉందా? 600 rupees లో. Yes. వెరీ లక్కీ పీపుల్. మనం ఇవ్వం, మనం 1500 rupees పెడతాం ఫీజు. ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి కదా. Yes. వన్ డే ఏమైందంటే ఈ 5 ఫింగర్స్ ఫుల్ కొట్లాడుతున్నారు. మీరు కొట్లాడుకుంటారు కదా అప్ అండ్ డౌన్. ఎందుకన్నా ఇక్కడ వెళ్తుందా? లేదు కదా, ఫుల్ కొట్లాడుతున్నారు. ఎంత పెద్ద కొట్లాట అయిందంటే సుప్రీం కోర్టు పోయింది కేసు. కొంచెం ఊరుకున్నాను. పీపీ కొట్టేవారు. 5 minutes నేను పోయేస్తా. నేను అమ్మాయా సీటు కొట్టేది? నాది పెళ్ళి అయింది, 2 Children. పిల్లలు ఉన్నారు, నాకు సీటీ కొట్టావు కదా. సుప్రీం కోర్టుకి పోయింది కొట్లాట. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ, వినండి. ఇప్పుడు సుప్రీం కోర్టులో పోయింది. ఈ ఖడ్గర ఉంటుంది చూడండి, ఖడ్గర ఏం చెప్తారు తెలుగులో? ఈ కోర్టులో బోల్ ఉంటుంది, బోల్. ఆ 5 మందికి బోల్లో తీసుకొని వచ్చి నిలబడ్డారు. ప్రామిస్ చెప్పించారు, जो भी कहूंगा सच के सिवा कुछ नहीं कहूंगा. లాయర్ వచ్చాడు, CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అక్కడికి వచ్చాడు. లాయర్ వచ్చి ఈ ఫింగర్ కి లేపించాడు. చెప్పప్ప, ఎందుకు కొట్లాడుకుంటున్నావు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఈయన చెప్పాడు ఏం తెలుసా? సార్, మన 5 మందిలో నేను పెద్దోడు. ఎందుకు నువ్వు పెద్దోడు అని అడిగితే వకీలు లాయరు, సార్ కరోడ్పతి వాళ్ళకి పెద్ద పెద్ద చెక్కులలో సైన్ చేసేది రాలేదంటే నాకు యూజ్ చేస్తారు సార్. ఐఎమ్ థంబ్ ఇంప్రెసర్. నాను పెద్దోడు నేను. కూర్చో నువ్వు లేపమ్మా. ఈ ఫింగర్ లేపింది, నీదేం ప్రాబ్లం? నేను పెద్దోడు, నువ్వు ఎందుకు పెద్దోడు? సార్, కరోడ్పతి వాళ్ళకి చూపించేకి నాకు యూజ్ చేస్తారు, చూడు 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 అని. అందుకు నేను పెద్దోడు సార్. మిడిల్ ఫింగర్. మీదేమప్ప ప్రాబ్లం అని కోర్టులో వకీలు అడిగితే లాయర్, హైట్లో నేనే అందరికీ నా హైట్, అందుకే నేను పెద్ద మనిషి ఏం చెప్పింది. నీదేమో ప్రాబ్లము? సార్ నేను పెద్దోడు. ఎందుకప్ప నువ్వు పెద్దోడు అంటే, సార్ గోల్డెన్ రింగ్స్, డైమండ్ రింగ్స్ నాకే వేస్తారు సార్, అందుకు నేను పెద్దోడు. లాయరు ఓకే అని ఇట్లా తిరిగాడు. ఇది లేపింది.
సార్ అనింది. ఎవరు చూస్తే నేను సార్ అనింది. నీదేమో మా ప్రాబ్లము, నేను పెద్దోడు, ఏ యాంగిల్లో పెద్దోడు నువ్వు అని అడిగితే, సార్ వీళ్ళు నలుగురు ఏం చేశారు తెలియదు, అర్జెంట్ టైంలో పనికి వస్తా సార్. ఈ అన్ని మెసేజ్లు విని ఈ చీఫ్ జస్టిస్ ఏం చెప్పింది తెలుసా? ఆ రామ్ మందిర్ బాబ్రీ మసీద్ కేసు ఇంకా డేంజర్ ఉండలేదప్ప, ఈ కేసు ఇంకా డేంజర్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఒక 10 minutes టైం తీసుకొని జడ్జు ఒక టేబుల్ తిప్పించాడు. టేబుల్ తీసుకుని రండి అని చెప్తే టేబుల్ తీసుకొని వచ్చి పెట్టారు. ఒక బౌల్లో గులాబ్ జామున్ తీసుకొని రండి అని చెప్పారు. గులాబ్ జామున్ తీసుకొని వచ్చి ఆ టేబుల్ పైన పెట్టారు. పెట్టినాక ఈ తమ్ముకి పిలిచారు రాను వాళ్ళు. ఏం సార్ అని చెప్పింది, ఆ గులాబ్ జామున్ నువ్వు ఒక్కడే తీసి నాకు ఇవ్వు అని చెప్పాడు జడ్జి. ఇది పోయి ఇట్లా 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 వస్తుందా? రాలేదు. రేపు రాదు సార్ అనిపోయింది. ఈ అమ్మాయికి తెప్పించారు, ఇది కూడా పోయి ఇట్లా ఇట్లా చేసింది, రాలేదు. అందరూ ఇండివిజువల్ గా వచ్చి ఏమేమి చేశారు? లాస్ట్ కి జడ్జి మీరు 5 మంది రండి అని చెప్పారు. 5 members వచ్చారు, ఇప్పుడు తీయండి అని చెప్పారు. గులాబ్ జామున్ 5 members తీశారు, జడ్జి ఇచ్చారు. జడ్జి తిని ఏమో రాసి ఆర్డర్ అని రాసి ఒకటే మాట చెప్పారు, వినండ్రా, మీకు కాదు వాళ్ళకి. జడ్జి చెప్పారు, వినండ్రా, మీరు డివైడ్ అయిపోతే ఒక్క గులాబ్ జామున్ పెట్టుకునే తాకత్ కూడా మీ దగ్గర లేదు. మీరు 5 మంది డిపెండెంట్ అవ్వలేదు, ఇండిపెండెంట్ అవ్వలేక టీమ్ అయిపోతే, యునైట్ అయిపోతే, యూనిటీలో పని చేస్తే ఏమన్నా సాధించవచ్చు. మీరు 1 lakh 2 lakh అర్న్ చేయాలంటే డివైడ్ అవ్వండి. 25 lakh 50 lakh అర్న్ చేయాలంటే యూనిటీలో పని చేయండి. యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే చెప్తాను ఏమంటే అన్న ఇది పని చేయడం. తమ్ముడు చూడు, రైట్, టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ సార్. 3 most important థింగ్స్ ఐ ఫాలో. నేను ఫాలో చేస్తాను ఈ 3 things. మీకు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 3 things ని ఫాలో చేయండి. మీ దగ్గర డబ్బు ఎలా వస్తుంది చూడండి. ఫస్ట్ పాయింట్ ఏమంటే డొనేట్ 1% మనీ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ టు మస్జిద్, మందిర్ ఆర్ చర్చ్. మీకేం ఇన్కమ్ వస్తుంది దాంట్లో 1% ఇవ్వండి. మీరు మస్జిద్ కన్నా ఇవ్వండి, చర్చ్ కన్నా ఇవ్వండి, టెంపుల్ కన్నా ఇవ్వండి. 1%. మీరు 100 రూపీస్ సంపాదించారా, 1 రూపీ తీయండి, ఇచ్చేయండి. ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చే ఏం ప్రాబ్లం? Yes or no? First thing, what I do, right? Second thing, invest 2% money from your income on learning. మీరేం సంపాదిస్తారో దాంట్లో 2% తీసి లెర్నింగ్ పైన మీ మైండ్ కోసం ఇన్వెస్ట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, స్పెండ్ rupees 20 to 30 డైలీ అపాన్ పూర్ పీపుల్. డైలీ 20 to 30 రూపీస్ దానం ఇవ్వండి. దానం కింద బెటర్ ఏమంటే బయట మీరు ఫీల్డ్లో పోతారా, ఫుట్పాత్ లో 20 రూపీస్ 30 రూపీస్ కి 1 ప్లేట్ ఇడ్లీ వడ దొరుకుతుంది. అది తీసుకొని మీ బ్యాగ్ లో పెట్టుకోండి. ఎక్కడైనా ఈ అడిగే వాళ్ళు దొరికితే వాళ్ళకి ఇచ్చేయండి. ఐ ప్రామిస్ ఇది ఒక నిమిషం, ఇది నేను చేస్తాను, నాతో పాటు చాలా జరిగింది. ఇప్పుడు చెప్పేది ఏం తెలుసా, మీరు ఎవరికి ఇస్తారు కదా ఇడ్లీ కూడా, ఆయన తింటుంటాడు, మార్కెట్లో మీకు సాగు సరళగా లీడర్ దొరుకుతుంటాడు. ఆయన తింటుంటాడు, మార్కెట్లో శ్రీనివాస్ అలాగా మీకు లీడర్ దొరుకుతుంటాడు. ఆయన తింటుంటాడు, మార్కెట్లో మీకు సర్వం సరళగా లీడర్ దొరుకుతుంటాడు. ఐ ప్రామిస్. అర్థమైందా? ఆ 10 పాయింట్స్ ఫాలో చేస్తారో లేదో తెలియదు. ఈ 3 పాయింట్స్ ఫాలో చేయండి. నెక్స్ట్ టైం నేను ఖమ్మంకి వస్తే మీరు కూడా బ్లేజర్ వేసుకొని కూర్చుంటారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్.